హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కడపనగరంలో గడ్డిపారలో భావనాద్రి రామాలయం ఉంది. ఈ రామాలయంకి ఇప్పుడు వచ్చాము. ఈ రామాలయంలో ఇవాళ తోటోత్సవము ఎన్ని వెరైటీలు, ఎన్ని రకాలు, లోపల ఎన్ని పక్షులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని మొత్తం మీకు అన్ని చూపిస్తాను. మీరు చూస్తూనే ఉండండి. లక్ష్మీదేవి అలంకారము, అమ్మవారు వైభవంగా మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు సోమవారం సందర్భంగా భార్యాభర్తలు అంటే దంపతుల సమితంగా సహేతంగా వచ్చినటువంటి వారు శివలింగము నందీశ్వరుడు ఇస్తున్నారు. కాబట్టి భార్యాభర్తలు వచ్చిన వాళ్ళు తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామ్మా. ఈరోజు శివ ఆలింగన కామాక్షిదేవి అలంకారము, అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. శివుడు వేరు, పార్వతి వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి తెలిపేటువంటి అలంకారము. అందరూ కూడా ఏకకాలంలో శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. స్వామి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి శూలాన్ని, రేపు శక్తి అంటారు దాన్ని, పెళ్లి కానటువంటి ఆడబిడ్డలకు మోపిల్లలకు అది ఇచ్చి 40 రోజుల పాటు సుబ్రహ్మణ్యాష్టక పాలన చేస్తే కుజ సంబంధమైన లోపాలు ఏదన్నా ఉన్నా, కుజగ్రహ సంబంధమైన ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగి శీఘ్రంగా వివాహం కావాలనే ఉద్దేశంతో మంగళవారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి పెళ్లి కాని అబ్బాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ శూలంతో పాటు సుబ్రహ్మణ్యాష్టక పాలన కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వామి యొక్క అనుగ్రహంతో శీఘ్రంగా వివాహం కావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి శూలాలు అవి రేపటి రోజున ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ తోటోత్సవము. ఇప్పుడు మళ్ళా లాస్ట్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇంకా వస్తుందా? గత 16 సంవత్సరం నుంచి దసరా పండుగ చేస్తున్నాము. అతి వైభవంగా చేస్తున్నాము. జనము రాను ఎక్కువగా వస్తున్నారు. ఈ తోటోత్సవం అనేది ప్రత్యేకంగా చేసి తయారు చేసి పావురాలు, కుందేళ్ళు, పక్షులు అన్ని రకాలు తెచ్చి పిల్లవాళ్ళని అందరినీ ఆనందపరుస్తూ చేస్తున్నాము. భావనానికి హనుమప్ప వీధి కడప అదే కాబట్టి అందరికీ దసరా పండుగ అనేది అందరూ ఉత్సవం కాబట్టి అందరి తరపున చేయడం జరుగుతుంది. అది మీ గుడి ప్రత్యేకత బా. ఇక మన వినాయక విగ్రహాలు అవన్నీ ఇచ్చారదా. ఈరోజు శివలింగాలు ఇస్తారు కదా భక్తులకు, శివలింగాలు అవన్నీ ఇస్తారా మీరు, అది ప్రత్యేకత. భార్య భర్త సింగల్ వచ్చి పంపించండి. భార్య భర్త
చేస్తున్నాము.